దేవరకొండ విఠలరావు గారు, అదేవిధంగా సాదేవ్ యాదవ్ గారు, వీరారెడ్డి గారు, మన ముత్యాల ప్రకాశన్న గారు, వారితో పాటు అనేక మంది నాయకులు, ఉదుత్ కైసర్ లాంటి నాయకులు, ముస్తఫా వంటి నాయకులు, అదేవిధంగా మా పులివెరన్న గారు, అదేవిధంగా అబూబకర్ అఫ్సర్ గారు, ఎంతో మంది నాయకులు నన్ను మంచిగా ప్రోత్సహించి రాజకీయాల్లో ముందుండాల్సి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్న పనులన్నీ చూసినప్పుడు కూడా నాకు ఎల్లప్పుడు కూడా వారితో కలిసి ప్రయాణం చేయాలనేది చాలా చాలా గట్టిగా నిర్ణయించుకుని ఆనందం నుంచి వారితో ప్రయాణం చేసిన వారి దీవెనలు దక్కినాయి. ఇలా వారంతా కూడా మన మధ్యలో లేరు, కానీ వాళ్ళంతా కూడా నాకు రాజకీయాల్లో మంచిగా నాకు ప్రోత్సహించిన, నాకు ఆదర్శంగా నిలిచారు. ఇవాళ రాజకీయాల్లో నా వెంట ఉంటూ మా అభినందన కోత్వాల్ గారు కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ మల్లురవి గారు కానివ్వండి, మా వంశీచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది మిత్రులు, చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా నాతో పాటు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో నాతో సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకుపోవడానికి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అనేక సార్లు మేముండి ముందుకు కొట్లాడడం జరిగింది. ఎప్పుడైతే 2014లో మేము తెలంగాణ, సోనియా గాంధీ మేడం గారు ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిండ్రో, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మేము తెలంగాణలో అధికారం రాలేకపోయినాం. ఆనాడు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ కళ అది కేవలం ఎవరితోటి కూడా సాధ్యం కాదు. ఎంతమంది పోరాటం చేసినా, ఎంతమంది త్యాగాలు చేసినా, కేవలం అది మేడం సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణలో ఉన్న పరిస్థితుల గురించి